వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణ గమ్యం. చాలామంది అడుగుతున్న క్వశ్చన్, అరకు ఎలా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి, ఫుడ్ విషయం ఏంటి, చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అని చెప్పేసి చాలామంది నన్ను వాట్సాప్ గ్రూపుల్లో అండ్ కామెంట్ సెక్షన్లో కూడా నన్ను అడిగారనమాట. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట. ప్రతి ట్రిప్కి కూడా ప్లాన్ అనేది ఇంపార్టెంట్. సో ఆ ప్లాన్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదే కాదు, ప్రతి ట్రిప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది ఏదైనా కావచ్చు. మన ఇండియాలో కూడా మోస్ట్ పాపులర్ టూరిస్ట్ ప్లేస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా క్లియర్గా ఇచ్చి మన ఛానల్ అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. అలాగే విజువల్గా ఏమేమి విజిట్ చేయాలో ఏంటో కూడా ప్రతిదీ కూడా నేను విజువల్గా చూడడానికి కూడా యూజ్ఫుల్గా వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఈ అరకు ఎలా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి, ఫుడ్ విషయం ఏంటి, చూడాల్సిన ప్లేసెస్ అని మాట్లాడుకుంది ఈ వీడియోలో. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిదీ కూడా మనం ఏదైనా ట్రిప్కి వెళ్ళినా ఏదన్నా ఎలా ప్లాన్ చేసుకున్నా ఫస్ట్ అయితే ప్లాన్ అనేది తీసుకుంటాం. ఆ ప్లాను ప్రాపర్గా వెళ్ళి ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే ఓకే ఈజీగా ప్లాన్ చేసుకోగలరు. ఫస్ట్ ఈ ప్లేస్ చూడాలి, సెకండ్ ఈ ప్లేస్ చూడాలని చెప్పేసి. అసలు వెళ్ళలేదు, వెళ్ళాలని ఉద్దేశం ఉంది. సో ఎలా వెళ్ళాలని తెలియనప్పుడు ఒక ప్లాన్ అనేది కావాలి. సో ఆ ప్లాన్ అనేది ప్రతి వీడియో అంటే ప్రతి ట్రిప్కి సంబంధించిన ప్లాన్ ఖచ్చితంగా మన ఛానల్లో ఉంటుంది అనమాట. ఒకసారి చెక్ చేయండి. అరకు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనం అరకు వెళ్ళడానికి వేస్ ఏమి ఉన్నాయి, డైరెక్ట్గా ట్రైన్ ఫెసిలిటీ ఉందా అంటే ఉంది. అది ఎలా అంటే రీసెంట్గా అది యాక్చువల్గా నార్మల్గా అయితే లేదు, కానీ రీసెంట్గా నవంబర్ 11, 12, 13, 14 ఈ డేట్స్లో క్లారిటీ లేదు, కానీ ఈ డేట్స్లో అయితే స్పెషల్ ట్రైన్స్ అనేవి అరకుకి అయితే వేయడం అయితే జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా. సో అవి ఎక్కడి నుంచి అంటే డైరెక్ట్గా బెంగళూరు నుంచి వయా విజయవాడ, రాజమండ్రి మీదుగా మనకి అరకు. ఓకేనా. వైజాగ్ కార్ వేసుకుని అరకు వెళ్ళిపోతుంది. సో ఇంతకుముందు ఏంటంటే అరకు వెళ్ళాలంటే కన్ఫామ్గా వైజాగ్ వెళ్ళి అక్కడ నుంచి అరకు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు అంటే ఈ డేట్లో స్పెసిఫిక్గా అది 11th, 12th, 13th, 14th ఒకసారి అవైలబిలిటీ చెక్ చేసుకొని వెళ్ళండి. స్పెషల్ ట్రైన్స్ అనేవి వేశారు కాబట్టి సీజన్ అది నవంబర్, డిసెంబర్ అనే సీజన్ కాబట్టి సో స్పెషల్ ట్రైన్స్ వేశారు. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసో తెలీదు అని చెప్పేసి జస్ట్ యాడ్ చేశాను అనమాట. ఇన్ఫర్మేషన్ అది కూడా తెలిస్తే ఈ టైంలో చూస్తే ఈ డేట్స్లో చూస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి. సరే, ఇదైతే ఒక స్పెషల్ ట్రైన్స్ కాబట్టి పర్టికులర్గా ఈ డేట్లోనే ఉండాలి, ఈ డేట్లో ఉండకూడదు అని చెప్పేసి మనకైతే ఏమీ లేదు. అయితే ఇప్పుడు మనమైతే రెగ్యులర్గా ఏ ట్రైన్స్ ఉంటాయి ఏంటో సార్ చూద్దాం, చెక్ చేద్దాం. రెగ్యులర్ విషయానికి వచ్చేసరికి వైజాగ్ నుంచి అరకు వయా బొర్రా కేవ్స్ అరకు వెళ్ళడానికి కిరండోల్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ప్యాసింజర్ ట్రైన్ కిరండోల్. అది మీకు ఎవ్రీడే 6:45కి వైజాగ్లో ప్లాట్ఫామ్ నెంబర్ 8 or 7లో లేదా ఒక్కొక్కసారి 6లో కూడా పెట్టచ్చు. 90% 6లో ఉంటుంది. ఓకేనా. ప్రతిదీ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇస్తున్నాను. ఓకేనా. ఇది ఒక వే మీకు. కాకపోతే దీని ద్వారా వెళ్తే మీకు అక్కడ మళ్ళీ కొంచెం బర్డెన్ ఎక్కువైపోయింది. ఓకే, ట్రైన్లో వెళ్తాం, బొర్రా కేవ్స్, ఆ టనెల్స్ అవన్నీ కవర్ చేసుకుని వెళ్తాం. వన్స్ అక్కడ వెళ్ళిన తర్వాత మనకు అక్కడ రెంటల్ వెహికల్స్ ఏమీ ఉండవు అరకులో. అరకు వెళ్ళడానికి వైజాగ్లో తీసుకుని వెళ్ళడమే. అది కార్ అవ్వచ్చు, ఏదైనా బైక్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఓకేనా. సో దానికోసం నేను చెప్పేది ఏంటంటే మీరు ట్రైన్లో వెళ్తే ఈ వ్యూస్ అన్నీ బొర్రా కేవ్స్లో, ఆ కేవ్స్ మధ్య నుంచి వెళ్తే బొర్రా కేవ్స్ దగ్గర నుంచి కేవ్స్ నుంచి అలాగని 64 టన్నెల్స్ నుంచి క్రాస్ చేస్తూ వెళ్తూ ఉంటుంది ట్రైన్. 60 or 48 సంథింగ్ ఉంది. సో వెళ్తూ ఉంటుంది ట్రైన్. అలా వెళ్ళి పర్టికులర్గా అరకు మీరు చేరుకుంటారు. వన్స్ అరకు చేరుకున్న తర్వాత అక్కడ లోకల్లో ట్రాన్స్పోర్టేషన్ గురించి ఇబ్బంది పడతారు. సో అలా ఇబ్బంది పడకుండా అంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఆ లోకల్లో ఉన్న చీప్ అండ్ బెస్ట్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అండ్ అలాగే చీప్ అండ్ బెస్ట్లో ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ నెంబర్స్ ఇస్తాను.
నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో కింద ఉంటుంది, ఒకసారి చెక్ చేస్తే ఏం లేదు, కార్నర్లో మోర్ ఆప్షన్ ఉంటుంది. తెలియని వాళ్ళు చెప్తాను, తెలిసిన వాళ్ళు ఎలాగో చేస్తారు కాబట్టి ఆ కార్నర్లో మోర్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్ వస్తుంది. ఓకేనా? ఓకే, మనం ట్రైన్ నుంచి ఎలా వెళ్ళాలని చెప్పాను. వన్స్ ఒకవేళ బస్ నుంచి వెళ్ళాలన్నా బస్ ఫెసిలిటీ ఉంది, లేదా మనం రెంటల్ నుంచి వెళ్ళాలన్నా బైక్స్, కార్స్ అవన్నీ వైజాగ్లో మనకి చాలా రెంటల్ వెహికల్స్ చాలా దొరుకుతాయి మనకి. 1, 2 అని లేదు, మీకు కావాల్సింది చూస్ చేసుకోవచ్చు. వన్స్ వెళ్ళిన తర్వాత స్టే ఎక్కడ చేయాలి, స్టే అనేది చాలా ఉన్నాయి. సో బడ్జెట్లో మనకు అవ్వాలంటే 2000 బిలోలో చూసుకోండి. అది ఎక్కడైనా సరే 1500 to 2000లో ఒక రూము 4 పర్సన్కి సరిపోయేటట్టుగా మంచి అట్మాస్ఫియర్లో ఉంటే బెస్ట్ ప్రైస్ అని చెప్పచ్చు. 1500 to 2000. ఇంకా బిలో అంటే సీజన్లో కష్టం. అన్ సీజన్లో మీకు 500 కూడా వస్తాయి రూమ్లు, కానీ సీజన్లో 1500 బిలో ఉంటే 15 చాలా చీపు. చెప్తున్నా కదా, అనేది నేను సజెస్ట్ చేసేది కాదు, నేను సజెస్ట్ చేయడం వల్ల నాకు వచ్చేది ఏం లేదు, జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. యూస్ఫుల్గా ఉంటే వాడుకోండి మీరు ఆ ఇన్ఫర్మేషన్. సో వాళ్ళ నెంబర్ అంటే నేను చూస్ చేసి నాకు బెస్ట్ అనిపించినవి మాత్రం నేను మన ఛానల్లో వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నెంబర్కి గ్యాదర్ చేసి అవన్నీ కూడా నేను వాట్సాప్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. నన్ను డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా నాకు వాట్సాప్లో రిక్వెస్ట్ పంపించండి. పంపించే ముందు మీరు అయితే ఫస్ట్ ఆఫ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మరిన్ని ఇలా యూజ్ఫుల్ కంటెంట్ కోసం నేను ట్రై చేస్తూనే ఉంటాను, మీకోసం అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకోవచ్చు, వీడియోస్ చాలామంది చూపిస్తున్నారు కదా, మరి వీడియో ఏంటారా బాబు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాప్టర్ లాగా అనుకుంటే, ఫస్ట్ చాలామందికి అది మన చిన్న చిన్న టూరిస్ట్ ప్లేస్లో అయితే ఓకే, పెద్ద పెద్ద టూరిస్ట్ ప్లేస్ వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి ఫెసిలిటీస్ ఏంటి, హోటల్ గురించి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అదంతా ఎందుకు, నియర్లీ నాకు డైలీ 150 మెసేజ్ వస్తాయి వాట్సాప్లో, ఓన్లీ ట్రిప్స్ గురించి వీడియో చూస్ చేసిన వాళ్ళకి. వ్యూస్ తక్కువ, మెసేజ్ ఎక్కువ. ప్రతి ఒక్కరు అడిగేది, బ్రదర్ కొంచెం బడ్జెట్లో హోటల్స్ ఉంటే చూడండి బ్రదర్, చెప్పండి, కొంచెం సజెస్ట్ చేయండి బ్రదర్, లేదా మేము కిడ్స్తో వెళ్తున్నాం, వాటర్ ఫాల్స్ ఫ్లో ఎక్కువ ఉంటే కొంచెం చెప్పండి, లేదా ఎలా వెళ్తే బెటరా, ఎలా వెళ్తే బెటర్ బ్రదర్. నేను చాలామంది రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నిటికీ ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి ఈ థాట్తో అయితే నాకు వచ్చింది. క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వెళ్ళే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. చూసేవి ఎలాగో చూస్తారు, లేదా చూసేవి అంటే వాటర్ ఫాల్స్ ఎలా ఉంది, ఏ హైట్లో నుంచి పడుతుంది, ఎంత ఫ్లో అవుతుంది, రూట్ ఎలా ఉంటుంది ఏంటనేది అవి కూడా మన ఛానల్లోనే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఫుడ్ విషయానికి వచ్చేసరికి, ఫుడ్ బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ చాలా ఫేమస్. ఇది ట్రైబల్ ఏరియాస్లో చాలా ఫేమస్. ఒకసారి వాళ్ళ ట్రెడిషనల్లో వండుతారు కాబట్టి ఒకసారి చెక్ చేసి తినడానికి అయితే ట్రై చేయండి. ఈ ట్రైన్లో వెళ్ళే చాలా స్కామ్స్ ఉంటాయి, ఓకేనా? చాలా అంటే చాలా స్కామ్స్ ఉంటాయి. ట్రైన్లోనే మీకు ఫుడ్ అయిపోద్ది, ముందే ఆర్డర్ ఇవ్వాలి, ఇక్కడ ఆ మనీ ఇవ్వండి అని చెప్పేసి, లేదా మీకు వెహికల్స్ గురించి ముందే ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి స్కామ్స్ ఉంటాయి. అలా అని చెప్పేసి ప్రతి ఒక్కరు స్కామర్ అని చెప్పను, 80% స్కామ్స్ ఉంటాయి. చూసుకుని వెళ్ళండి, ఓకేనా? ఏదైనా అంతే. ఒకటి ట్రైబల్స్ వెళ్ళేసరికి అటు సైడు ట్రైబల్స్ అందరూ బాగానే ఉంటారు, కానీ వాళ్ళని మన సైడ్ నుంచి వెళ్ళి వాళ్ళ మీద బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. అది అరకు అవ్వచ్చు, చాలా టూరిస్ట్ ప్లేస్లు ఎక్కడైనా అంతే. అక్కడ లోకల్స్లో కంటే లోకల్స్ మీద బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ వెళ్ళి వాళ్ళని మోసం చేసి, వాళ్ళు ట్రైబల్స్ వీళ్ళందరూ కూడా జెన్యున్గా పాపం ఉన్న దాంట్లో కూడా మనకి ఏదైనా ప్రొవైడ్ చేస్తూ ఉంటే, వీళ్ళు వాళ్ళ మీద బతుకుతూ మోసం చేస్తూ స్కామ్ చేసేవాళ్ళు ఉన్నారు. అది నేను రియల్గా చెక్ చేశాను, చూశాను, కాబట్టి మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాను, ఓకేనా? ఫుడ్ అయిపోయింది, రూమ్ విషయానికి కూడా అయిపోయింది, ట్రాన్స్పోర్ట్ విషయానికి కూడా నేను ఫోన్ చేయమని చెప్పాను, రెంటల్ విషయానికి కూడా వైజాగ్లో దొరుకుతుందని చెప్పాను, ట్రైన్ విషయం న్యూగా ట్రైన్ అయితే ఏదైతే పెట్టారో ఆ ట్రైన్స్ విషయం చెప్పాను. ఆ ట్రైన్స్ అనేది ఇది స్పెషల్ ట్రైన్స్ అయితే మీకు చాలా రేర్, అది రీసెంట్గా ఈ ఇయర్లో స్టార్ట్ చేసినట్టున్నారు. 11th, 12th, 13th, 17th, 14th ఉంది. అప్ అండ్ డౌన్ మనం వెళ్ళడానికి రావడానికి వైజాగ్ విజయవాడ మీద నుంచి వైజాగ్ అరకొండలో వెళ్తాయి స్పెషల్ ట్రైన్స్ అనమాట. అవి ఎంతవరకు ఉన్నాయి ఆ డేట్లో పక్కా అని చెప్పలేను, ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళండి. ఒక వైజాగ్ నుంచి కిరణాలు అయితే రెగ్యులర్ డైలీ ఉంటుంది 6:40 AM ఎవ్రీడే, ఓకేనా? ఒకవేళ వెళ్ళేవాళ్ళు ట్రైన్లో వెళ్ళాలి, మంచి వ్యూ కావాలంటే రైట్ సైడ్, అంటే వెళ్ళేటప్పుడు మనకి రైట్ సైడ్ ఏదైతే ఉందో అటు సైడ్ కూర్చోండి, వ్యూ మొత్తం బాగుంటుంది, ఓకేనా? జర్నీ స్టార్ట్ అయిన 2 hours తర్వాత నుంచి అయితే వీడియోస్ తీసుకోవడం లేదా వ్యూస్ చూడడం ఎక్స్పీరియన్స్ చేయండి, అది రైట్ సైడ్లోనే. ఎందుకంటే 2 hours వరకు కూడా అంతే ఉండదు, నార్మల్ జర్నీలా ఉండదు. 2 hours తర్వాత మనకి టన్నెల్స్ వస్తూ ఉంటాయి, నియర్లీ 48 to 64 సంథింగ్ ఎంతో ఉన్నాయి టనల్స్, అన్ని టనల్స్ ఉంటాయి, మనకి అన్ని విజువల్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
ఇంకొస్తే చూడాల్సిన ప్లేసులు కటికి వాటర్ ఫాల్, చాపరాయి కటికి వాటర్ ఫాల్ ఒకటి ఉంటుంది మెయిన్. అంటే నేను మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తాయి, కాకపోతే మెయిన్ బాగా అసలు వెళ్తే పర్టికులర్గా ఇవి చూడకుండా రాకూడదు, వస్తే మన ట్రిప్ కంప్లీట్ అయినట్టే ఉండదు అన్నవి మాత్రం చెప్తున్నా. కటికి వాటర్ ఫాల్స్ చాలా మెయిన్, వెళ్ళిన తర్వాత అర్థమైంది ఎందుకంటున్నాను. సెకండ్ బుర్రా కేవ్స్, చాలా చాలా వెళ్ళారంటే ఈ రెండు. ఇంకా థర్డ్ వచ్చేసరికి వనజంగి, ఓకేనా. ఫోర్త్ వచ్చేసరికి మడగడ వ్యూ పాయింట్. వినడానికి కొంచెం వింతగా ఉంటుంది కానీ చూడడానికి చాలా బాగుంటుంది. ఫిఫ్త్ది కాఫీ ప్లాంటేషన్. అక్కడే మనకి ఏంటిది వుడెన్ బ్రిడ్జ్ కూడా అక్కడే రీసెంట్గా ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ కూడా ఒకే లైన్లో ఉంటాయి. దీన్ని దాటిన తర్వాత మనకి అరకు వ్యాలీ చర్చ్, ఓకేనా. అరకు వ్యాలీ చర్చ్ ఉంటుంది. సిక్స్త్ది చర్చ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది అది చూడడానికి. అంటే అది రన్నింగ్లో లేదు, అది మీరు చూడడానికి చాలా బాగుంటుంది. ఫొటోస్ కోసం చెప్తున్నాను నేను, ఓకేనా. చర్చ్, ఓల్డ్ చర్చ్ బాగుంటుంది. నెక్స్ట్ చాపరాయి వాటర్ ఫాల్స్. అంటే నేను మెయిన్గా మిస్ అవ్వకుండా లైన్లో చెప్తున్నాను. కటికి బుర్రా కేవ్స్, వనజంగి, మడగడ వ్యూ పాయింట్, కాఫీ ప్లాంటేషన్, చర్చ్. కల్చర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ట్రైబల్ మ్యూజియం. కొంచెం అడ్వెంచరస్గా ఉండాలంటే చాపరాయి వాటర్ ఫాల్స్. అడ్వెంచరస్గా ఉండాలంటే, ఓకేనా. నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి దాని గురించి చెప్తాను. సో ఈ కటికి వాటర్ ఫాల్ ఎలా ఉంది, బుర్రా కేవ్స్ ఎలా ఉంటాయి, వనజంగి ఎలా ఉంటుంది చూడడానికి, మడగడ వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది, కాఫీ ప్లాంటేషన్ మధ్యలో ఆ వుడెన్ బ్రిడ్జ్ ఎలా ఉంటుంది, చాపరాయి వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుంది, ట్రైబల్ మ్యూజియం ఎలా ఉంటుంది, చర్చ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూడాలనుకుంటే మన ఛానల్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఎనీవే మీకైతే మన ఛానల్ నుంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందింది అనుకున్నాం, వెళ్ళాలని ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఓకేనా. ఇంకా వేరే ట్రిప్స్ గురించి ఏదైనా అవ్వచ్చు, ఆల్ ఇండియాలో సౌత్ అవ్వచ్చు, నార్త్ అవ్వచ్చు, ఇండియా మొత్తంలో ఏ ట్రిప్ అయినా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. ఖచ్చితంగా డౌట్ లేదు, మీరు ఒక్కరు అడిగినా సరే ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఎందుకంటే వెళ్ళే ముందు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వెళ్ళడం చాలా ఇంపార్టెంట్, ప్లాన్ అనేది పక్కాగా ఉండాలి. సో వీడియో నచ్చింది అనుకున్నాను, నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఫాలో చేయడం అయితే మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.